హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే హిడెన్ ఫీల్డ్స్. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరులోనే మనకి తెలుస్తుంది హిడెన్ అంటే ఏంటి, కనిపించకుండా చేయటం. సో ఏం కనిపించకుండా చేస్తారు, ఎవరికి కనిపించకుండా చేస్తారు అనేది ఇక్కడ మనకి టాపిక్. సో చూడండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి, మీ దగ్గర ఉన్న ఒక వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్లో మీరు ఏదైనా డేటాని సెర్చ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే కంప్యూటర్ అనే డెఫినేషన్ మీకు కావాలి, ఓకేనా. సో ఈ డెఫినేషన్ అనేది మనం ఏం చేస్తున్నాం అంటే సెర్చ్ చేస్తాం. సో సెర్చ్ చేసినప్పుడు మనకి సమ్ డేటా అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ చాలా డేటా వచ్చింది. ఇలా మనకు కనిపించే దాన్ని ఏమంటారంటే ఫ్రంట్ ఎండ్ అంటారు, ఓకేనా. ఫ్రంట్ ఎండ్ అంటారు. ఇక్కడ మనకి డేటా అనేది క్లియర్గా కనిపిస్తుంది, బట్ లోపల జరిగే ప్రాసెస్ ఉంటుంది, అది బ్యాక్ ఎండ్. సో దాన్ని ఏమంటారంటే బ్యాక్ ఎండ్ అంటారు. అంటే ఇక్కడ నేను ఏదైతే సెర్చ్ చేశానో అది సర్వర్లోకి వెళ్ళి సర్వర్లో ఉన్న డేటాని తీసుకొని వచ్చి మనకి ఇక్కడ చూపిస్తుంది, అది వచ్చేసరికి బ్యాక్ ఎండ్. సో ఇక్కడ ఫస్ట్ మీకు ఈ టూ కాన్సెప్ట్స్ గురించి క్లారిఫికేషన్ అనేది ఉండాలి. ఈ రెండింటి గురించి కాన్సెప్ట్ గురించి క్లారిఫికేషన్ వస్తే హిడెన్ ఫీల్డ్స్ గురించి మీకు అర్థమవుతుంది. సో ఫ్రంట్ ఎండ్లో మనమేమో డేటా సెట్ చేస్తాము, బ్యాక్ ఎండ్లో వచ్చేసరికి సర్వర్ ఉంటుంది. సో ఈ సర్వర్లో మనకి కలెక్షన్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఇప్పుడు యూజర్ అనే అతను ఎవరితో ఇంటరాక్ట్ అవుతాడంటే ఈ ఫ్రంట్ ఎండ్తో ఇంటరాక్ట్ అవుతాడు. సో ఈ ఫ్రంట్ ఎండ్తో మనకి ఇంటరాక్ట్ అయ్యి ఒక అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తాడు, ఓకేనా. ఆ ఫిల్ చేసిన డేటా అనేది ఎక్కడికి వెళ్తుంది, సర్వర్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ టాపిక్ అర్థమైన తర్వాత ఇప్పుడు చూడండి, ఏ హిడెన్ ఫీల్డ్ లెట్ వెబ్ డెవలపర్స్ ఇన్క్లూడ్స్ డేటా దట్ కెనాట్ సీన్ ఆర్ మోడిఫైడ్ బై యూజర్స్. సో వెబ్ డెవలపర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు దీన్ని హిడెన్ ఫీల్డ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తున్నారంటే, చూడండి, యూజర్స్ అనేవాళ్ళు చూడకుండా అదేవిధంగా మాడిఫై చేయకుండా ఈ హిడెన్ ఫీల్డ్స్ అనేది యూజ్ చేసుకుంటారు, ఓకేనా. ఎప్పుడు వెన్ ఏ ఫామ్ ఈజ్ సబ్మిటెడ్. సో ఇక్కడ కోడ్ రాశాను, ఈ కోడ్లో మీకు క్లారిఫికేషన్, కంప్లీట్ క్లారిఫికేషన్ వస్తుంది. సో కోడ్ కూడా ఏంటంటే యాక్చువల్గా PHP కోడ్ రాయాలి. ఫస్ట్ PHP కోడ్ రాసి ఈ PHP కోడ్లో ఉన్న దాన్ని మనం ఈ HTMLలోకి ఇంక్లూడ్ చేసుకోవాలి. బట్ ఏంటంటే అది చాలా లెంతీ ప్రాసెస్, మీ కాన్సెప్ట్ అనేది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో అందుకని నేనేం చేశానంటే సింపుల్గా HTML కోడ్ రాసేసి ఈ HTML కోడ్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఏ హిడెన్ ఫీల్డ్ ఆఫెన్ స్టోర్స్ వాట్ డేటాబేస్ రికార్డ్ దట్ నీడ్స్ టు బి అప్డేటెడ్ వెన్ ద ఫామ్ ఈజ్ సబ్మిటెడ్. సో ఇప్పుడు ఫామ్ అంటే తెలుసు కదా, ఇది ఇక్కడ చెప్పాను చూసారా. ఫర్ ఎగ్జాంపుల్కి FB ఫేస్బుక్ అనే ఒక అప్లికేషన్, లేదంటే గూగుల్ క్రోమ్, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఫోన్పే అనే ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నారు. సో చూడండి, ఫోన్పే అనే ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నారు. దీన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ఏమైనా అడిగింది అంటే మీ ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, సో అకౌంట్ డీటెయిల్స్ మొత్తం అడుగుతుంది కదా. సో ఈ డీటెయిల్స్ మొత్తాన్ని మనం ఒక ఫామ్ బేస్ చేసుకుని, ఒక ఫామ్ HTML ఫామ్ని బేస్ చేసుకొని ఫిల్ చేస్తాం, ఓకేనా. ఇలా ఫిల్ చేసి ఏం చేస్తాను, సబ్మిట్ అని కొడతాను చూసారా. ఈ సబ్మిట్ అని కొట్టిన డేటా మనకి ఎక్కడికి వెళ్తుంది, సర్వర్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏ డేటా అయితే కావాలో చూడండి, ఇక్కడ మాడిఫైడ్ అంటే ఇక్కడ చెప్పాను చూసారా, ఎవరికి సర్వర్కి ఏ డేటా అయితే కావాలో ఆ డేటాని ఇక్కడ మనం సబ్మిట్ కొడతాం. సబ్మిట్ డేటాలో నుంచి అంటే ఇక్కడ నుంచి డేటా అనేది అక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుంది. సో కాన్ఫిడెన్షియల్ డేటా ఏది, అకౌంట్ నెంబర్లు ఇలాంటివన్నీ. సో ఇలాంటివన్నీ ఏంటంటే మనకి జస్ట్ ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను కాబట్టి నా డీటెయిల్స్ కాబట్టి నాకు తెలుస్తుంది, అక్కడ ఓకే కొడుతున్నాను. బట్ మిగతా వాళ్ళు ఎవరు యాక్సెస్ చేసుకోకుండా, చూడండి క్లియర్గా, మిగిలిన వాళ్ళు ఎవరు యాక్సెస్ చేసుకోకుండా, వేరే యూజర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఎవరు యాక్సెస్ చేసుకోకుండా అక్కడ హిడెన్ ఫీల్డ్స్ అనేవి పెడతాం. దేనికి హిడెన్ ఫీల్డ్ అని పెడతాను, అకౌంట్ నెంబర్ అనే దగ్గర హిడెన్ ఫీల్డ్ అని పెడతాను. సో హిడెన్ ఫీల్డ్ అని పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఈ డేటా అనేది వేరే యూజర్స్ అనే వాళ్ళకి కనిపించదు. ఎవరికి కనిపిస్తుంది, చూడండి ఇక్కడ మనకి సర్వర్ ఉంది చూసారా, ఈ సర్వర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది, ఓకేనా. సో చూడండి, ఏ డేటా అయితే కావాలో ఆ డేటాని మనకేం చేస్తుంది, డేటాబేస్కి పంపిస్తుంది ఈ హిడెన్ ఫీల్డ్ అనేది, ఓకేనా. హిడెన్ అని పెట్టింది ఏంటవుతుంది, అక్కడ కాన్ఫిడెన్షియల్ అవుతుంది. సో దాన్ని సెక్యూర్గా తీసుకెళ్ళి దాంట్లో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక నోట్ అనేది ఉంచండి, వైల్ ద వాల్యూ ఈజ్ నాట్ డిస్ప్లేడ్. సో ఇక్కడ ప్రోగ్రాంలో మనం వాల్యూ అని రాస్తాం చూసారా, ఈ వాల్యూ అనేది మనకి కనిపించదు. చూడండి, నాట్ డిస్ప్లేడ్ టు ద యూజర్ అనే వాడికి కనిపించదు. ఇన్ ద వెబ్ పేజెస్లో అసలు కనిపించదు, ఓకేనా. ఇట్ ఈస్ విజిబుల్ టు యూజింగ్ ఎనీ బ్రౌజర్స్ డెవలపర్ టూల్స్. ఇది కనిపించాలి అంటే చూడండి, ఇక్కడ మనకేంటంటే PHP అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకోవాలి, ఓకేనా. ఇది వచ్చరికే మార్కప్ లాంగ్వేజ్ అనేది జస్ట్ వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాను, ఓకేనా. బట్ ఇక్కడ రాసిన కోడ్ అనేది నాకు కనిపించాలి అంటే
స్క్రిప్టింగ్ కోడ్ ఉంటుంది. ఓకేనా, ఆ స్క్రిప్టింగ్ కోడ్ అనేది సర్వర్స్లో ఉంటుంది. ఆ సర్వర్స్లో వాళ్ళు మాత్రమే దీన్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. చూడండి, బ్రౌజర్స్ డెవలపర్స్ టూల్ అని ఒకటి ఉంటుంది, లేదా వ్యూ సోర్స్ ఫంక్షనాలిటీ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనం చూడగలుగుతాం. ఇంకా వేరే వాళ్ళు ఎవరు దీన్ని చూడటానికి పాసిబిలిటీ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, మెయిన్ పర్పసెస్ హిడెన్ ఫీల్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు చూడండి, ట్రాకింగ్ చేయడానికి. దేన్ని, యూజర్స్ యాజ్ దే మూవ్ అరౌండ్ విత్ ఇన్ ఏ సైట్. సో ఇక్కడ ఒక సైట్ అనేది తీసుకుంటే ఈ సైట్ మొత్తంలో యూజర్ అనే మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ డేటా ఎంటర్ చేస్తున్నాడు, సో ఈ ట్రాకింగ్ దాని మొత్తాన్ని ట్రాక్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, మెయిన్ పర్పస్ ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఏం జరుగుతుంది, సర్వర్ సైడ్కి మనకి ఉంటుంది డేటా అనేది, ఆ సర్వర్ సైడ్ డేటాలో సెక్యూర్గా ఉంచడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, ఫోన్పేలో మీ ఫ్రెండ్ని రిఫర్ చేస్తే మీకు అమౌంట్ వస్తాయి. సో ఎవరు ఇస్తారు, అది ఆ యాప్ అతను ఇస్తాడు. ఓకేనా, కస్టమర్కి అమౌంట్ ఇస్తాడు. ఓకేనా, సో ఇప్పుడు మీరేం చేస్తారంటే రెఫరల్ కోడ్ అనేది పంపిస్తారు, చూసారా, ఆ రెఫరల్ కోడ్ పంపిస్తారు. కానీ మీ ఫ్రెండ్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం A to Z మన దగ్గర ఉంటాయా, ఉండవు. సో ఇక్కడ చూడండి, ఆ డీటెయిల్స్ మొత్తాన్ని హైడ్ చేస్తుంది, రెఫరల్ కోడ్ని మాత్రమే అక్కడికి పంపిస్తుంది. ఆ రెఫరల్ కోడ్లో ఏముంటుందంటే అతని అకౌంట్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా, సో అతని అకౌంట్ డీటెయిల్స్ అనేవి మళ్ళీ దానికి యాడ్ అవుతాయి ఫోన్పేకి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక కోడ్ అనేది సింపుల్గా రాశాను. ఈ కోడ్లో మీకు క్లారిఫికేషన్ వస్తుంది. HTML బాడీ, ఇక్కడ ఫామ్, ఏదైనా ఒక ఫామ్లోనే మనం డేటా రాసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేమ్ అని రాశాను, అవుట్పుట్లో చూడండి ఫస్ట్ నేమ్ అని వచ్చింది. సో ఇప్పుడు ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఇదిగో టెక్స్ట్ బాక్స్, ఇలా బాక్స్ రావడం కోసం ఇది యూజ్ చేస్తాను. ఇక్కడ ఏంటి, ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్ అని రాసేసాను, క్లోజ్ చేశాను. ఓకేనా, ఈ బాక్స్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు హిడెన్. అంటే మీనింగ్ ఏంటి, నేను ఇచ్చే ఇన్పుట్ అనేది హైడ్ చేసి ఉండాలి. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం హైడ్ చేస్తాం. ఐడి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే కస్టమర్ ఐడి అని రాశాను, నేమ్ ఈజ్ ఈక్వల్ టు కస్టమర్ ఐడి అని రాశాను. మీ ఇష్టం ఏదైనా నేమ్, ఐడి కానీ నేమ్ కానీ ఏదో రాసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు చూడండి, వాల్యూలో ఇక్కడ నేను రాస్తున్నా, కోడ్ ఏంటి 3478. ఓకేనా, ఇది ఐడి ఇక్కడ రాశాను, చూసారా. హిడెన్ ఫీల్డ్లో ఏం జరుగుతుంది మనకి, వాల్యూస్ ఇదిగో చూడండి, వైల్ ద వాల్యూస్ ఈజ్ నాట్ డిస్ప్లేడ్. వాల్యూస్ అనేవి మనకి డిస్ప్లే అవ్వదు. సో వాల్యూలో నేను ఏదైతే రాశాను, ఎగ్జాంపుల్కి చెప్పాను, వాల్యూ అంటే ఇక్కడ వాల్యూ ఉందని కాదు, సింపుల్గా చెప్తున్నాను. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3487 అని రాశాను. ఈ వాల్యూ అనేది హైడ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ అని కొట్టాను, ఇదిగో సబ్మిట్ బాక్స్ వచ్చింది, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. ఫామ్ క్లోజ్ చేశాను, బాడీ క్లోజ్ చేశాను, HTML క్లోజ్ చేశాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే మీరేం చేశారు, ఫస్ట్ నేమ్ ఎంటర్ చేస్తున్నారు. సో ఫస్ట్ నేమ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను శివ అని రాశాను, దీన్ని సబ్మిట్ కొట్టాను. ఇక్కడ నేను ఏమి యూజ్ చేసుకున్నాను, మనకి హిడెన్ అనేది యూజ్ చేసుకున్నాను. కాబట్టి ఏం జరుగుతుందంటే మనకేం కనిపిస్తుందంటే సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. జస్ట్ అంతే మనకు కనిపించేది, సబ్మిట్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు. కానీ సర్వర్లో ఏముంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది సర్వర్ సైడ్కి, అంటే ఇది ఎవరికి, మనకి కనిపిస్తుంది. యూజర్ అనే అతనికి ఇది కనిపిస్తుంది. నేను శివ అని పెట్టాను, సబ్మిట్ కొట్టాను, అది సబ్మిట్ అయిపోయింది. కానీ సర్వర్లో ఏముంటుందంటే లోపల, ఇదిగో చూడండి ఇక్కడ చెప్పాను చూసారా, లోపల ఏముంటుందంటే యువర్ ఇన్పుట్ వాజ్ రిసీవ్డ్. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, సబ్మిట్ కొట్టా, సెండ్ చేసినప్పుడు అతను ఏం చేస్తాడు, రిసీవ్ చేసుకుంటాడు కదా. అందుకని యువర్ ఇన్పుట్ వాజ్ రిసీవ్డ్ అని వచ్చేసి అక్కడ ఒక బాక్స్లో ఎలా వస్తుంది చూడండి, ఏం రిసీవ్ చేసుకుంటుందంటే ఎఫ్ నేమ్, ఇది రాశాను చూసారు ఇక్కడ, ఎఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను ఎంటర్ చేసింది ఏంటిది, శివ అని వచ్చి అండ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనం కస్టమర్ ఐడి, ఇది ఐడి ఈజ్ ఈక్వల్ రాసానా, కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూలో రాసాను చూసారా, ఈ వాల్యూలో వచ్చేస్తుంది. సో ఇతనికి ఏం చేసింది, ఒక కస్టమర్ ఐడిని క్రియేట్ చేసింది. బట్ ఆ కస్టమర్ ఐడి అనేది మనకేం చేస్తుందంటే ఇతనికి ఇవ్వదు, ఇతనికి చూపించదు. ఇదంతా ప్రాసెస్ లోపల జరిగేది, లోపల ఇదంతా హైడ్ చేస్తుంది. ఓకేనా, బయటికి మాత్రం మనకేం కనిపిస్తుంది, జస్ట్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది. ఓకేనా, సో ఇది ఓవరాల్గా హిడెన్ ఫీల్డ్స్ అనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.